హాయ్ గైస్, ప్రస్తుత ఇండియన్ టీమ్ కెప్టెన్ హై ఫ్లయర్ పవన్ సరావత్ యొక్క భవితవ్యం త్వరలో జరగబోతున్నటువంటి సీనియర్ నేషనల్స్ టోర్నమెంట్లో తేలిపోబోతోంది. రీసెంట్గా జరిగినటువంటి కబడ్డీ టోర్నమెంట్స్లో వేటిల్లో కూడా అంత మంచి ఫామ్లో కనపడలేదు పవన్ సరావత్. బట్ తను ఫిట్గా ఉన్నానని కొన్ని ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం మనం చూసాం. అండ్ తమిళ తలవాస్ కూడా సీజన్ మధ్యలోనే పవన్ సరావత్ని ఇంటికి పంపడం కూడా మనం చూడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో జరగబోతున్నటువంటి సీనియర్ నేషనల్స్ పవన్ సరావత్కి ఒక పెద్ద పరీక్షగా నిలబడబోతున్నాయి. సీనియర్ నేషనల్స్ అందరికీ కూడా పెద్ద పరీక్ష, బట్ పవన్ సరావత్కి అది ఇంకా పెద్ద పరీక్ష అని చెప్పాలి. రీసెంట్గా జరిగినటువంటి ప్రో కబడ్డీ సీజన్ 12లో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి సరైనటువంటి అవకాశాలు తమిళ తలవాస్లో తనకి లభించలేదని వెల్లడించాడు పవన్ సరావత్. సంజీవ్ బలియన్ తను మొట్టమొదటిగా సెకండరీ రైడర్గా పర్ఫామ్ చేయమని అడిగారు. అండ్ ఆ తర్వాత ఫ్రాంచైజ్ సరైనటువంటి రీజన్ చెప్పకుండా తనని రిలీజ్ చేసిందని చెప్పేసి పవన్ సరావత్ అభిప్రాయపడడం జరిగింది. సో ఎన్ని అభిప్రాయాలు ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నప్పటికీ కూడా ప్రతి ఒక్క ఫ్రాంచైజ్ తన నుంచి కోరుకునేది పర్ఫార్మెన్స్. అలాంటి పర్ఫార్మెన్స్ని, ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ని కనుక సీనియర్ నేషనల్స్లో తను అందించగలిగాడు అంటే కనుక చాలా ఫ్రాంచైజీలు పవన్ సరావత్ని తీసుకోవడానికి సిద్ధపడతాయి. దానికి రీజన్ పవన్ సరావత్ ఒక ఇండియన్ టీమ్ కెప్టెన్, చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్. దాంతోపాటుగా కెప్టెన్సీ మిడిల్గా కూడా టీమ్స్కి యూజ్ అవుతాడు పవన్ సరావత్. సో పవన్ సరావత్ని తీసుకోవడానికి చాలా ఫ్రాంచైజీలు రెడీగా ఉంటాయి ఒకవేళ పవన్ సరావత్ పర్ఫామ్ చేస్తే. బట్ ఇక్కడ పర్ఫామ్ చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం పవన్ సరావత్ పైనే ఉంటుంది. పవన్ సరావత్ పర్ఫామ్ చేయకపోతే ఏ ఒక ఫ్రాంచైజ్ కూడా పవన్ సరావత్ పైన ఇంట్రెస్ట్ చూపించదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్రాంచైజీ కూడా ఈ కాంపిటేటివ్ టోర్నమెంట్లో రిజల్ట్స్ కోసమే ఆశిస్తూ ఉంటాయి. అది తెలుగు టైటన్స్ అయినా, తమిళ తలవాస్ అయినా, బెంగళూరు బుల్స్ అయినా, బెంగాల్ వారియర్స్ అయినా, వేరే ఏ ఇతర ఛాంపియన్ ఫ్రాంచైజెస్ లైక్ పట్నా పైరేట్స్ అయినా, పునిరి పల్టన్ అయినా, జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయినా, ఏ ఫ్రాంచైజ్కైనా కూడా రిజల్టే కావాలి ఈ రోజుల్లో. రిజల్ట్ లేకపోతే స్టార్స్ని పెట్టుకుని మార్కెటింగ్ కూడా చేయలేము అనేటువంటి పరిస్థితి అయితే ప్రో కబడ్డీ ఫ్రాంచైజీకి గత కొన్ని సీజన్స్గా స్పష్టమవుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. గతంలో చాలా ఫ్రాంచైజీలు మనం ప్లేయర్ పర్ఫామ్ చేయకపోయినా కూడా మార్కెటింగ్ ద్వారా ఎంతో కొంత మనీని పుష్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది స్టార్ ప్లేయర్స్ని టార్గెట్ చేసి ఆప్షన్లో పిక్ చేసుకునేటివి. బట్ ఇప్పుడు వాళ్ళు పర్ఫామ్ చేయకపోతే ఆ ఇంపాక్ట్ టీం మీద పడి టీం పైన ఉన్నటువంటి బ్రాండ్ వాల్యూ తగ్గిపోతుంది. సో ఈ అన్ని కారణాల రీత్యా మనం చూసుకున్నప్పుడు పవన్ సరావత్ తనని తాను పర్ఫార్మెన్స్ వైజ్గా ప్రూవ్ చేసుకుంటే మాత్రమే ప్రో కబడ్డీ సీజన్ 13లో ఆడే అవకాశం ఉంటుంది. అలా ప్రూవ్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా తను ప్రో కబడ్డీ నుంచి నిష్క్రమించే అవకాశం కనిపిస్తుంది. ఏ విధంగా అయితే రాహుల్ చౌదరి ప్రో కబడ్డీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయాడు, ఏ విధంగా అయితే ఆ తర్వాత పర్దీప్ నెర్వాల్ ప్రో కబడ్డీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయాడు, అదే క్రమంలో ఇప్పుడు తాజాగా పవన్ సరావత్ కూడా ఫేడ్ అవుట్ అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా నేను చెప్పేది అయితే ఒకటే, పవన్ సరావత్ పర్ఫామ్ చేస్తే ప్రో కబడ్డీ సీజన్ 13లో ఆడతాడు, తెలుగు టైటన్స్లో అయినా, వేరే ఇతర ఫ్రాంచైజీలో అయినా కూడా. ఒకవేళ పర్ఫామ్ చేయకపోతే ఖచ్చితంగా తన్ని రిలీజ్ చేస్తారు, ఎవ్వరు కూడా తీసుకోరు. అట్ ద సేమ్ టైం తన ఆప్షన్లో అన్సోల్డ్గా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్స్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.